ఈ రోజు అందరూ ఎందుకు గ్యాదర్ అయ్యారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఓ తెరీసా, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదా? తెలీదు సార్. ఓకే, ఆ గోడకు పెట్టిన సిలువ చూసావా? చూసాను. కొన్ని పోస్టర్లు కూడా సిలువపై పెట్టారు. నాకైతే సిలువ ఏమి డిఫరెంట్ గా అనిపించదు. ఎందుకంటే చాలా మంది మెడలో చెవులకి చూస్తూనే ఉంటారు. కొంతమంది ఫింగర్స్ కి కూడా పెట్టుకుంటారు. సో సిలువకు అలంకారం అని అంటావు? ఎస్ డియర్ తెరీసా, సిలువ నిజమైన త్యాగం, ప్రేమ మరియు విజయానికి సూచిస్తుంది. నీవు అలా ఎలా చెప్పగలవు? బైబిల్లో ఇలా రాయబడి ఉంది, జాన్ 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సిలువ తండ్రికి మనపై ఉన్న ప్రేమను సూచిస్తుంది. తండ్రి తన రూపంలో నిర్మించిన మనుషులను శిక్షించాలని ఎన్నడూ కోరుకోలేదు. యేసుక్రీస్తు మన పాపములన్నిటి నిమిత్తం సిలువలో భారం భరించారు. ఇక్కడ కూర్చున్న వారందరూ తమ పాపపు అలవాట్లన్నీ పేపర్పై రాసి ఆ సిలువకు మేకులు గుచ్చడం చూసావా? ఈ రోజు మనం అందరం మన పాపపు అలవాట్ల వలన యేసయ్యకు మేకులు కొట్టాం. ఇప్పటి నుండి అయినా వాటిని మానుకొని క్రీస్తుకు సాక్షిగా జీవిస్తే ఆయన రాజ్యానికి వారసులం అయ్యే భాగ్యం దక్కుతుంది. ఓ శామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అర్థమయ్యేలా చెప్పావు. నేను ఇన్ని రోజులు నామకార్థ క్రైస్తవునిగానే ఉన్నాను. ఇవేమీ తెలుసుకోలేదు. నిజమైన త్యాగం, ప్రేమ, విజయం క్రీస్తు మరణమే అని తెలుసుకున్నాను. క్రీస్తు ప్రేమ వెలకట్టలేనిది. తెరీసా, దయచేసి నీ పాపపు అలవాట్లన్నీ విడిచిపెట్టి ప్రతిరోజు బైబిల్ చదువుకుని ప్రేయర్ చేసుకుంటూ పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తులో జీవించడానికి ఒక నిర్ణయం తీసుకో. నిజంగా ఈ రోజు సిలువ యొక్క ఇంపార్టెన్స్ నీ ద్వారా తెలుసుకోగలిగాను. మరి ఈస్టర్ ఎందుకు చేసుకుంటారు? ఈస్టర్ సండే అంటే మన కోసం సిలువపై మరణించిన యేసుక్రీస్తు థర్డ్ డే మరణాన్ని జయించి తిరిగి లేచారు. అందుకే ఆయన పునరుత్థానమును ఈ రోజు ఈస్టర్ సండేగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇప్పుడు అర్థమైంది ఈ రోజు అందరు ఎందుకు గ్యాదర్ అయ్యారు. దాట్స్ గుడ్. ప్రియమైన పెద్దలు, తల్లిదండ్రులు మరియు పిల్లలు, మనమందరం మన పాపపు అలవాట్లని సిలువకు మేకులు కొట్టేశాం. ఇప్పటి నుండైనా మనం ప్రేయర్ చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుడు అనేకమైన దైవజనులను, ప్రవక్తలను మన కోసం పంపించారు. వారిలో ఒకరు బ్రదర్ డాక్టర్ మాథ్యూస్ వర్గీస్ అంకుల్. ఆయన జీవితం మనకు దేవునికి ఇష్టమయ్యే జీవితం ఎలా జీవించాలో నేర్పిస్తుంది. దయచేసి గమనించండి, ఒకవేళ మనం విడిచిపెట్టిన పాపపు అలవాట్ల వైపు మరలా తిరిగి చూస్తే మనం ఆయనను మరలా సిలువ వేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.